రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కన్నా ఒక ప్రజా పాలకుడిగా ఇవాళ మనందరికీ పాలిస్తున్నాడనే మాట తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం మన ఈ కొడంగల్ ప్రజలకు దక్కింది. దీన్ని మరింత బలోపేతం చేసుకుందాము, మనకు దక్కిన గౌరవాన్ని మరింత పెంచుకుందాము. సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు మన బిడ్డ మీద ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించిండ్రు. అది మనందరికీ కూడా గర్వకారణము. ఆ స్థానాన్ని, ఆ యొక్క అవకాశాన్ని మనం మరింత బలపరుచుకునే అవకాశం మనకు దక్కింది. ఈ అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకుందాం అనే మాట తెలియజేస్తూ ముగించే ముందు మళ్ళీ ఒకసారి మనందరం కూడా, మీరందరూ కూడా రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆ ఎన్నికల ఫలితాన్ని రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము సోనియమ్మకు, ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ఇచ్చే కానుకగా మీరందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా గెలుపు కోసం మీరందరూ కూడా కష్టపడి పనిచేసి నన్ను గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి అవినయంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.